రేవంత్ రెడ్డి కులేఆం చెప్తున్నాడు కదా, బీజేపీ వాళ్ళకి ఇది అర్థమైపోయింది, అందుకే వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు. కులేఆం మాట్లాడిండు కదా రేవంత్ రెడ్డి, పేపర్లలో వచ్చింది కులేఆం. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ బీజేపీ ఒకటి అని చెప్పి మాట్లాడితే రేవంత్ రెడ్డి కులేఆం ఒప్పుకుంటున్నాడు. ముఖ్యమంత్రి అయి దాన్ని ఏం నరేటివ్ చంపుతారు మీరు? మళ్ళీ కొంతమంది మాట్లాడతారు మేము అది చేస్తాం ఇది చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం గెలిస్తే చేస్తాం. అట్లా కాదు. మళ్ళీ నేను ఇప్పుడు విమర్శ చేసింది అనుకో, అవును ఛానల్ పెట్టి ఇట్లా చేస్తున్నావు అని అంటారు. మేము చేసిన ఈ కార్యక్రమాలన్నీ మర్చిపోతారు. నేను అందరిని అంటున్నా, ఊడికి సీమ్ నెత్తురు లేదు. కటౌట్లు పెట్టుకొని గెలిచినాక మీకు సిగ్గు శరాలు లేవంటున్నా తెలంగాణ బీజేపీ నాయకులకు. ఆయన కటౌట్ పెట్టుకొని గెలిచి ఆయన ఖబర్ కుదేగి అని మోదీ అమిత్ షా తెరి ఖబర్ కుదేగి అని అంటే మీరు ఇనుకుంట కూర్చున్నారు చూడు. మిమ్మల్ని భరిస్తున్నా అసలు మిమ్మల్ని అనుడు కాదు, మిమ్మల్ని అనే కంటే నేను మోదీ అమిత్ షానే అంటే ఇవ్వాలి. ఛీ గీలనా సార్ మీరు పెట్టుకొని నడిపించేది సర్కారులు? నెత్తి మీద 100 రూపాయలు పెడితే చారణ కమ్ముడు అని బతుకులీలే. గీళ్ళ నాయకులు మీ కటౌట్లు పెట్టుకొని రాజకీయ భవిష్యత్తులు చేసుకుని అఫిడవిట్లు తీస్తే బయటపడుతుంది ఎన్నెన్ని కోట్లు సంపాదించారు సంవత్సరంలో. తాకట్టు పెట్టొచ్చిన వాళ్ళు ఇలా రాజకీయాలల్లో ఒక్కొక్కళ్ళు మీ కటౌట్లు పెట్టుకొని అందనంత స్థాయికి ఎదిగిపోయారు కార్యకర్తలను పక్కకు పెట్టి.